జేబీఎంలో ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ బేడబ్రూ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 1/3/2026న గౌరవ సిఎస్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ నుంచి నియమితులైనటువంటి జి సాయి ప్రసాద్ ఐఏఎస్ గారు కర్నూలులో కలెక్టర్గా పనిచేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మృగజంగాల ఆంధ్రప్రదేశ్లో మృగజంగాల సమస్య కూడా సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు తొందరగా పరిష్కరించే విధంగా ఉంటుందని ఆలోచనతో భావనతో తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 4/11/1999లో ఉమామల్లేశ్వరరావు కలెక్టర్ గారు మనం ఉద్యమాలు చేస్తున్నప్పుడు మృగజంగాల సమస్య రిజర్వేషన్ సమస్య పరిష్కరించాలని చెప్తే తన దైన శైలిలో ఒక రిపోర్టుని కేంద్రానికి పంపడం జరిగింది. అప్పుడు కేంద్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ గారు 2 సార్లు ఆయన 14/3/2023లో మరియు 16/8/2023లో 2 సార్లు అంటే టికిడి గారు అయితేనేమి, కమిషనర్ గారు అప్పుడున్న టికిడి గారు అయితేనేమి, అజయేంద్ర పాల్ ఐఏఎస్ గారు అయితేనేమి, వీరిద్దరూ ఇదో 58, 68, 204 హైకోర్టు WP నెంబర్ 19083 ఈ విధంగా గైడ్లైన్స్ ప్రకారం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు యొక్క జీవోలు విధానాలు ఉండవు. ఇవల్ల పరిశీలించిన తర్వాత ఆంథ్రోపాలజికల్ సర్వే వాళ్ళు ఇచ్చిన నివేదికను కూడా ఈ 18 పాయింట్లు పరిశీలించగా తెలంగాణ నుంచి మైగ్రేట్గా ఇక్కడ మీ కర్నూలు జిల్లాకు వలస వచ్చి ఉంటే మీరు సర్టిఫికేట్లు ఇచ్చే అథారిటీ ఉందని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశాల అనుగుణంగానే అప్పుడున్న ఉమామల్లేశ్వర గారు కమిటీ వేయలేకపోయినాడు. తర్వాత నియమితులైనటువంటి మన జి సాయి ప్రసాద్ కలెక్టర్ గారు 2003లో రావడం జరిగింది. ఆయన వచ్చిన వెంటనే 1/7/2023న మరొకసారి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది గౌరవ జేసీ శర్మ, గౌరవ జేసీ జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని ఆర్డీఓలు, పీడీ, వెలుగు పీడీ, డీడీ ఇలాంటి జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ద్వారా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 3 కమిటీలను ముగ్గురుగా 3 కమిటీగా ఏర్పాటు చేయడం బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారు కర్నూలు యొక్క ప్రాంతాలకు వచ్చి పరిశీలించినప్పుడు తెలంగాణ నుంచి గద్వాల, నాగర్ కర్నూలు, ఇది కొల్లాపురం, ఔజా, ఈ వివిధ పెబ్బేరు వంటి ప్రాంతాలలో మన ఊళ్ళపై అక్కడ పరిశీలించిన తర్వాత ఇక్కడ వారు ఇంటి పేర్లు ఎత్తనేమి, గోత్రాలు ఎత్తనేమి, జీవన విధానం ఎత్తనేమి, వంశవృక్షం ఎత్తనేమి అన్నీ సూటబుల్గా ఉండడం వల్లనే ఒక నివేదిక ఇచ్చిన తర్వాతనే ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఇచ్చి ఒక ఆర్డర్ చేసే తరుణంలో మరియు మా సాయి ప్రసాద్ గారు బదిలీ కావడం జరిగింది. బదిలీ అయిన తర్వాత వచ్చినటువంటి అసిస్టెంట్ కలెక్టర్ గారు 10/9/2023న ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ జారీ చేసి 18.2 సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పడం వల్లనే మృగజంగం ఎస్సీ సర్టిఫికేట్లు ఈ కర్నూలు జిల్లాలో అందుకోవడం జరిగింది. ఈ కర్నూలు జిల్లాలో అందుకున్నాక మన యొక్క జిల్లాకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ప్రాంతాలలో తిరిగి మన వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించే విధానం కూడా కల్పించడం జరిగింది. అప్పటి నుంచి మరియు 17/7/2008న జీవో 144 రావడం, ఆ జీవో 144 వచ్చిన వెంటనే ఎలాంటి నిద్ర వ్యవస్థలు లేకుండా, ఎలాంటి కాలయాపన చేయకుండా మాదైన శైలిలో 28/8/2008న బాలరామయ్య కలెక్టర్ ద్వారా ఇక్కడ మైగ్రేషన్ నుంచి వచ్చినాము. మాకు ఈ యొక్క 144 జీవో అయితేనేమి 2002 అమెండ్మెంట్ చట్టంలో అయితేనే సవరణ చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 4/8/2009న ముఖేష్ కుమార్ మీనా గారి ద్వారా అయితేనేమి, అదేవిధంగా 12/6/2016న విజయ్ మోహన్ ద్వారా అయితేనేమి, అదే సిహెచ్ సుదర్శన్ రెడ్డి గారి ద్వారా అయితేనేమి, 18/3/2013లో అదేవిధంగా ముఖేష్ కుమార్ మీనా ద్వారా అయితేనేమి, రంజిత్ భాష ద్వారా అయితేనేమి, సిరి మేడం గారు ఇప్పుడున్న కలెక్టర్ గారి ద్వారా అయితేనేమి 3 సార్లు ఇప్పుడే ఉన్న కలెక్టర్ గారి ద్వారానే ఇప్పటికే 3 పర్యాలు మనం పంపించడం జరిగింది. 4/12/2026 అంటే మొన్ననే రిజెంట్గా పంపించడం జరిగింది. 2/12/2025న 24/9/2025న అంటే కలెక్టర్ నియమితులయ్యి సంవత్సరం కాముందుకే కర్నూలు జిల్లాలో ఏ కలెక్టర్లు వచ్చినా కూడా నిరంతరం ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మృగజంగాలకు రిజర్వేషన్ సర్టిఫికేట్ లేకుండానే మాదైన శైలిలో కలెక్టర్ల ఐఏఎస్ ద్వారా రాష్ట్ర కమిటీకి ఎత్తనేమి నివేదికలు పంపించడంలో ముందు జాగ్రత్త ఉండడం వల్లనే ఇలా జేసీ శర్మ కమిషన్ ఏర్పాటు చేయడానికి మునాదిగా ఉన్నది. అదేవిధంగా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ప్రస్తావించడం వల్లనే మృగజంగానికి ఈరోజు ఊపిరిగా నడుస్తుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదేమైనా సిఎస్
జి సాయి ప్రసాద్ గారు కర్నూలులో చేసి ఎంతో మృగజంగలపైన అనుభవం ఉంది కాబట్టి ఆయన రిపోర్టును మరొకసారి ఆయన దృష్టికి తీసుకుపోయి ఆయన ఇచ్చిన మైగ్రేషన్ కింద సర్టిఫికేట్ చెల్లే విధంగా లేదంగా సీఎం గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మునూరులో ఇచ్చిన హామీ ప్రకారం ఒక ప్రత్యేకంగా ఒక జీవో సర్కులర్ జారీ చేసి న్యాయం చేసే విధంగా కేంద్రంలో న్యాయం చేసుకోవడానికి అదేవిధంగా మన విద్యా సంస్థలు నష్టం పోకుండా ఒక సర్కులర్ జారీ చేసుకోవడానికి మా వంతు సహకారం చేయడానికి ఎప్పుడూ నిరంతరం ఉంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగ జంగం, జై బుడగ జంగం.